వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైసీపీ ఓడిపోవడానికి గల కారణాలను కూడా కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఘోర ఓటమి చవి చూసిన సంగతి మనందరికీ తెలిసిందే. వై నాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మేము 175కు 175 స్థానాలు గెలుస్తున్నాం, సాధిస్తున్నాం అంటూ కూడా ఆ పార్టీ నేతలు ధీమాను వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా. కానీ ప్రజలు మాత్రం 11 సీట్లకు మాత్రమే సరిపెట్టేశారు. అయితే ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణాలేంటో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కేతిరెడ్డి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ఇవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైసీపీ నేతల్లో కూడా కొంత కలవరానికి గురి చేశాయని చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏం చెప్పారు ఏమని తెలుసుకునే ముందు ఇలాంటి మరిన్ని రాజకీయ వార్తల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక ఓటమి తర్వాత కొన్ని రోజుల పాటు ఈవీఎం మాయాజాలం అంటూ కూడా ఆరోపణలు చేశారు. కార్యకర్తలు కూడా అదే నమ్మేలాగా చేసినటువంటి వైసీపీ నేతలు ఇప్పుడు వాస్తవ పరిస్థితులు కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ధర్మవరం నుంచి పోటీ చేసినటువంటి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కూడా సైతం గతంలో ఈవీఎంల పైన ఆరోపణలు చేసినప్పుడు కూడా ఇప్పుడు తమ ఓటమికి గల కారణాలు కూడా విశ్లేషించారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు. కేతిరెడ్డి మాట్లాడుతూ కూడా వైసీపీ ఓటమికి కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయని కూడా వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం మేము చేసినటువంటి పెద్ద తప్పిదం అనేసి కూడా, దీనివల్ల ప్రజల్లో సానుభూతి కలిగిందని, ముఖ్యంగా ఆయనకు చెందినటువంటి ఓటర్లు ఐక్యంగా మారిపోయారని కూడా ఒక అభిప్రాయం చెప్పుకొచ్చారు ఆయన. అంతేకాకుండా టీడీపీ కార్యాలయం పైన వైసీపీ నేతలు దాడి చేయడం కూడా ఆ పార్టీకి వ్యతిరేకంగా, మా పార్టీకి వ్యతిరేకంగా మారిందనేసి కూడా చెప్పుకొచ్చారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఇక వ్యూహాత్మకంగా ఎదుర్కోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైపోయింది అనే విషయాన్ని కూడా చాలా బలంగా చెప్పుకొచ్చారు. విశాఖలో పవన్ను అడ్డగించడం లాంటి ఘటనతో పాటుగా ఆయన కమ్యూనిటీ అలాగే కార్యకర్తలు మరింత ఐక్యంగా మారేలాగా చేసిందని, ఈ ఘటనలు వైసీపీకి ప్రతికూలంగా మారిపోయాయని కూడా చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఈ సంఘటనలు జనసేన టీడీపీ కూటమి గెలుపు ఇక్కడ ఆద్యం పోసామని కూడా చెప్పుకొచ్చారు. ఇక అలాగే ఇసుక మాఫియా కావచ్చు, మద్యం పాలసీలకు సంబంధించి కావచ్చు, ఈ విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజా వ్యతిరేకతకు కారణమయ్యాయని కూడా కేతిరెడ్డి అంగీకరించారు. ప్రభుత్వ వ్యాపారం చేయకూడదని, అయితే ఆ సమయంలో తీసుకున్నటువంటి విధానాలు ప్రజల్లో కొంత ఆగ్రహాన్ని కూడా గురి చేశాయని కూడా చెప్పుకొచ్చారు. అయితే ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా అదే మార్గంలో సాగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ఈవీఎం మాయాజాలం పైన ఆరోపణలు చేసినటువంటి వైసీపీ నేతలు ఇప్పుడు తమ పార్టీ లోపాలను కూడా అంగీకరిస్తూ మాట్లాడడం రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. ఎన్నికల సమయంలో తీసుకున్నటువంటి తప్పుడు వ్యూహాలు, ప్రతిపక్ష నేతలపైన చేసినటువంటి దాడులు వైసీపీ ఓటమికి ప్రధాన కారణంగా వచ్చాయని కూడా కేతిరెడ్డి ఇక్కడ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కూడా ప్రజల్లో కొంత గందరగోళం అనేటటువంటి విధంగా అది కూడా ప్రజలు ఓటమికి ప్రజల్లో వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణమని, అలాగే షర్మిల గారు, ఇవి మనం చెప్పుకోవచ్చు, ఆయన చెప్పకపోయినప్పుడు కూడా షర్మిల గారు అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, ప్రతి పాయింట్ని ఇచ్చినటువంటి హామీల్లో మేము నెరవేర్చేసాం, సంక్షేమ పథకాలపైనే దృష్టి పెట్టారు, అభివృద్ధి పైన గాలి కుదిరేశారనే ఇది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటివి అనేకం ఉన్నాయి. ఇచ్చినటువంటి హామీల్లో టీపీఎస్ రద్దు కావచ్చు, అలాగే మద్యపాన నిషేధం, ఇలాంటివన్నీ కూడా ఆ హామీలు నెరవేర్చకపోవడం ప్రధానంగా ఇలాంటివన్నీ కూడా వైసీపీ ఓటమికి కారణమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియో కూడా ఉంది, దాన్ని కూడా మీరు చూడొచ్చు. వైసీపీ ఓటమికి కారణాలు ఏవి అనేది కూడా, ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.